హలో గాయ్స్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనము ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. నార్త్ ఇండియాలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈరోజు హర్యానా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. అక్టోబర్ 5th ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈవినింగ్ 6 o'clockకి మనం ఎగ్జిట్ పోల్స్ అన్ని క్లియర్గా చూస్తూ ఉంటే మనము ఈ హర్యానా ప్రాంతానికి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి మనం ఒక 2 వీడియోలు చేశాం. ఆ 2 వీడియోస్ మీకు కామెంట్స్లో పెడతాను, మీరు చూడండి. మళ్ళీ కావాల్సింటే మన ఒపీనియన్ పోల్స్ బేస్ చేసుకొని మనం ఒక 2 వీడియోలు చేశాము. హర్యానాలో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయని చెప్పేసి 2 సపరేట్ వీడియోలు చేశాం. ఆ తర్వాత మనం ఏదైతే మాట్లాడుకున్నామో హర్యానా రాష్ట్రానికి సంబంధించి కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 అలయన్స్లో పోటీ చేశాయి అగనెస్ట్ బీజేపీ మీద. నాకు తెలిసినంత వరకు మీరు ఏ సర్వే పోల్స్ తీసుకున్నా కానీ దాదాపు 4 మెయిన్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినట్టు చూస్తూ ఉన్నాం మనము. ఇండియా టుడే సి ఓటర్స్ కానీ, యాక్సిస్ మై ఇండియా కానీ, పీపుల్స్ పల్స్ కానీ, దైనిక్ భాస్కర్ కానీ, ఈ 4 ఎగ్జిట్ పోల్ సర్వేస్లో ఆల్మోస్ట్ దాదాపు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46. యాక్చువల్గా 90 సీట్లు ఉన్నాయి. 90 సీట్లో 46 మ్యాజిక్ ఫిగరు. 46 మ్యాజిక్ ఫిగర్కి ఇండి కూటమికి వచ్చేసి దాదాపు 3 సర్వేలు వచ్చేసి దాదాపు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతున్నట్టు చెప్తా ఉన్నాయి. మ్యాక్సిమం ఫిగర్లో దాదాపు ఒక్క సర్వే మాత్రమే మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ అయ్యేటట్లు లేవు అని చెప్పి చెప్తా ఉన్నాయి. దాదాపు మనకి చూస్తే కన్నా ఇండి కూటమి అధికారం కైవసం చేసుకునేటట్టు కనపడతా ఉన్నది జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది. బీజేపీ దాదాపు 90 సీట్లకు గాను 30 సీట్లకు అంటే 1/3 సీట్లకు పడిపోయేటట్టు చూస్తూ ఉన్నాం మనము. టీడీపీ కూడా ఏమాత్రం కూడా పర్ఫార్మెన్స్ బాగా లేకుండా పోయినట్టుంది. ఈవెన్ 10 సీట్ల లోపలనే రిస్ట్రిక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. మీన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, మెహబూబా ముఫ్టీ పార్టీ ఏమాత్రం కూడా పర్ఫార్మెన్స్ లేకుండా పోయినట్టు కనపడతా ఉన్నది. చూస్తే ఉంటే కన్నా మొత్తం ఇండి కూటమి హవానే సాగినట్టు తెలుస్తూ ఉన్నది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. మనం కన్నా చూస్తే కన్నా ఇప్పుడు హర్యానా ప్రాంతంలో చూస్తే కన్నా హర్యానా ప్రాంతంలో మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసినాం. దాదాపు 2/3 మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుందని తెలుస్తూ ఉన్నది అనుకున్నాం మనం. ప్రీపోల్ సర్వేస్లో మెజారిటీ ఫ్యాక్టర్స్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అయితేనేమి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయితేనేమి, యాంటీ ఇన్కంబెన్సీ లాస్ట్ 10 yearsలో అధికారంలో ఉండటం అయితేనేమి, భారతీయ జనతా పార్టీ ఏది కూడా నీకు నరేటివ్ బిల్డ్ చేయకపోవడం కానీ, ఇంతకుముందు 2014లో ఏదైతే మోడీ ఫ్యాక్టర్ ఉండడము, 2019లో కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేసి 370 ఆర్టికల్ అన్న ఒక నరేటివ్ బిల్డ్ చేయడం కానీ, ఇట్లాంటి నరేటివ్స్తో ముందుకొచ్చి ఆ అధికారం కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ నరేటివ్ బిల్డ్ చేసినా కానీ ఏది కూడా పనిచేయకపోవడము, దాదాపు ఏదైతే మోడీ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ మోడీ ఫ్యాక్టర్కి అగనెస్ట్గా రాహుల్ ఫ్యాక్టర్ రావడము, అట్ ద సేమ్ టైం హర్యానా ప్రాంతం నార్త్ బెల్ట్లో ధ్రువరాతి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమాత్రం కూడా గెలవడానికి సాధ్యం కాలేకపోయినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 1/3 సీట్స్ కూడా గెలవలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. 4 ఎగ్జిట్ పోల్స్లో మీరు చూసినా కానీ ఏ ఎగ్జిట్ పోల్లో కూడా దాదాపు ఒక ఎగ్జిట్ పోల్లోనే మాత్రమే 32 సీట్లు అని చూపిస్తూ ఉంది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు 20 నుంచి 22 సీట్లకు పడిపోయినట్టు తెలుస్తూ ఉంది హర్యానా ప్రాంతంలో. హర్యానా రాష్ట్రంలో 90 సీట్లు ఉన్నాయి. 90 సీట్లకు గాను దాదాపు 30 సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి అంటే దాదాపు 1/3 సీట్స్ కూడా రానటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి. మిగతా ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎల్డీ, ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఇవి వచ్చేసి లెస్ దాన్ 2 నుంచి 3 సీట్లకు పడిపోయే పరిస్థితి ఉంది. జేజేపీ పార్టీ అయితే కనుక అది కూడా సేమ్ పరిస్థితి, 1 లేదా 2 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు మీరు పోల్ ఆఫ్ ది పోల్ సర్వే చూసినా దాదాపు ఆన్ అండ్ యావరేజ్ 60+ సీట్స్ వస్తాయని చెప్పేసి చెప్తా ఉంది హర్యానా ప్రాంతంలో. హర్యానా రాష్ట్రానికి సంబంధించి మొత్తం పోల్ ఆఫ్ ది పోల్ చూసుకున్నామనుకో ఆల్మోస్ట్ 55 సీట్స్ వస్తాయని చెప్పేసి గ్యారంటీగా చెప్తా ఉంది. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46 కావడం వల్ల ఎటువంటి పరిస్థితులైనా డోకా లేకోకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎగ్జిట్ పోల్స్లో చూస్తూ ఉంటే కన్నా మెజారిటీ ఫ్యాక్టర్స్ వచ్చేసి హర్యానా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి ఒకటి వచ్చేసి రాహుల్ గాంధీ మేనియా పనిచేయడము, రాహుల్ గాంధీ ఫ్యాక్టరీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడము, భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ ఎక్కువగా పనిచేయడం వల్ల కానీ జనరల్ ఎలక్షన్స్లో దాదాపు 50% సీట్స్ గెలుచుకోవడం అయితేనేమి, ఆ తర్వాత జరుగుతున్న మొత్తం జనరల్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడము,
ఆ తర్వాత కాలక్రమేణా వస్తున్న కొద్దీ ఈ బీజేపీ పైన వ్యతిరేకత ఎక్కువ ఉండడము, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడము, తర్వాత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ అవ్వడము, ఏదైతే వీళ్ళు యాక్చువల్‌గా సైనిక్‌కి సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏదైతే అగ్నివీర్ పథకం తీసుకురావడం వల్ల దాన్ని 4-5 ఇయర్స్‌కి కుదించడం వల్ల దాంట్లో నెగెటివ్ సైడ్స్ ఎక్కువున్నాయని జెప్పేసి పబ్లిక్ తీసుకోవడము. అట్ ద సేమ్ టైము హర్యానా ప్రాంతం నుంచి ఎక్కువ మంది యువత సైనికులు జాయిన్ అవుతుంటారు కాబట్టి ఇది వాళ్ళకి నెగెటివ్‌గానే ఇంపాక్ట్ అయినట్టు తెలుస్తా ఉంది భారతీయ జనతా పార్టీకి. ఇవన్నీ ఫ్యాక్టర్స్‌తో పాటి లోకల్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన నెగటివిటీ ఎక్కువగా ఉండటము, అట్ ద సేమ్ టైము కరప్షన్ ఎక్కువగా ఉండటము, ల్యాండ్ సర్వేలో గూడా అవకతవకలు ఎక్కువ జరిగినాయని జెప్పేసి పబ్లిక్ చెప్తూ ఉండడము. తర్వాతొచ్చేసి ఏదైతే లోకల్‌గా ఉన్నటువంటి ఈ మొత్తము గ్రోసరీస్‌లో ఎక్కువ గ్రోసరీస్ ఎక్కువ కాస్ట్ అయిపోవడము, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోవడము, ఇవన్నీ ఫ్యాక్టర్సు అన్నీ తోడయ్యి మొత్తం బీజేపీని కంప్లీట్‌గా కుదేలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. దాదాపు చూస్తా ఉంటే దాదాపు 60 సీట్లకు పైనే ఐఎన్‌సీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు కనపడతా ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే మనం చూసినామనుకో ధృవరాతే కీ రోల్‌గా కనపడతా ఉంది నాకు చూస్తా ఉంటే గన. ధృవరాతి ఇంపాక్టు చాలా దారుణంగా నార్త్ బెల్ట్ పైన పడినట్టు తెలుస్తా ఉంది. మీరు గనక చూసుకోండి కావాలంటే హర్యానా అయితేనేమి, జమ్మూ అండ్ కాశ్మీర్ అయితేనేమి, రాబోయే మహారాష్ట్ర ఎలక్షన్స్ పైన గూడా ధృవరాతి ఇంపాక్ట్ అద్భుతంగా పడతా ఉంది తెలుస్తా ఉంది. ఎందుకంటే తను క్వెషనింగ్ యాటిట్యూడ్ అయితేనేమి, తను అగైనెస్ట్ మోడీ చేస్తున్నటువంటి నిరంకుశ పాలన లాస్ట్ 10 ఏళ్ల నుంచి తను చేస్తున్నటువంటి పాలన పైనైతేనేమి, తన పద్ధతుల పైనైతేనేమి, తన గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ పైనైతేనేమి, తను ఎప్పటికప్పుడు క్వెషనింగ్ చేస్తా రావడము, అది అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ అయితేనేమి, ఎంపీస్ అయితేనేమి, ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీకి అగైనెస్ట్‌గా ఉంటారో వాళ్ళందరూ ధృవరాతి వీడియోస్‌ని దారుణంగా యూజ్ చేయడం అయితేనేమి, పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్ మీద గానీ, విలేజెస్‌లో గానీ, అర్బన్‌లో గానీ, సబర్బన్‌లో గానీ వాళ్ళు స్క్రీన్ షోస్ ఏసి ధృవరాతి ఫిలాసఫీని వాళ్ళందరికీ చొప్పించడం గానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా అద్భుతంగా పనిచేసినాయని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ధృవరాతి తను అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. తర్వాత తను హిందీ ల్యాండ్‌కి సంబంధించిన వాడు. హిందీలో తను అద్భుతంగా, అనర్గళంగా కాన్సెప్ట్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేసి పబ్లిక్‌కి రీచ్ అయ్యేటట్టు చేయగలుగుతాడు కాబట్టి, తన ఇంపాక్ట్ అత్యంత అద్భుతంగా ఉంటది కాబట్టి, అదే ఇంపాక్ట్ మొత్తం నేషన్ అంతా పడబోతున్నట్టు తెలుస్తా ఉంది మనకి. ఎందుకంటే తన యూట్యూబ్ చూస్తేనేమి మీరు చూడండి తనకు ఆల్మోస్ట్ దాదాపు 2.5 కోట్ల మంది తన సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు తను వీడియో పెడితే దాదాపు 10-15 నిమిషాలకి దాదాపు 60-70 లక్షల మంది చూసే అవకాశం ఉంది. అంటే ఆ రేంజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి తను కంటిన్యూయస్‌గా క్వెషన్ చేస్తా వస్తున్నాడు భారతీయ జనతా పార్టీని. వాళ్ళు చేసే తప్పుల్ని ఎలుగెత్తి చెప్తున్నట్టు తెలుస్తా ఉన్నది మనకి. దీంట్లో భాగంగానే హర్యానాలో కంప్లీట్‌గా కూలిపోతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తను హర్యానా ప్రాంతానికి సంబంధించిన వాడే కాబట్టి తన భావజాలం ఈజీగా రీచ్ అవుతది కాబట్టి హర్యానా ప్రాంతానికి, తను మొత్తం హర్యానా ప్రాంతాన్ని కంప్లీట్‌గా కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతున్నట్టు తెలుస్తా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో కూడా మొదటిసారి ఎలక్షన్స్ జరిగినాయి 10 ఏళ్ల తర్వాత. వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రాంతానికి సంబంధించిన జనాలు వాళ్ళకున్న స్పెషల్ కేటగిరీని భారత్ గవర్నమెంట్ తీసేసింది కాబట్టి దాని మీద కొద్దిగా నెగెటివ్ ఉండడం వల్ల, అట్ ద సేమ్ టైము కాశ్మీర్ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు పట్టుండడము, 2 ప్రాంతాల్లో కాశ్మీరు, జమ్మూ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు పట్టుండడము ఇవన్నీ కలిసి దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటబోతున్నట్టు దాదాపు పోల్ ఆఫ్ ది పోల్ సర్వే చెప్తా ఉంది. పోల్ ఆఫ్ ది పోల్ సర్వే మీరు హర్యానా ప్రాంతానికి చూసుకుంటే ఆల్మోస్ట్ 60-65 సీట్లు రాబోతున్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. మీరు చూసినారనుకో నేను దాదాపు వారం 10 రోజుల కిందట నేను ఒక 2 వీడియోలు చేశాను. జమ్మూ ప్రాంతానికి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి అండ్ హర్యానాకు సంబంధించి ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ చితికిలబడిపోతుంది. బీజేపీ అట్టర్ ఫెయిల్యూర్ అవబోతుందని చెప్పేసి నేను దాదాపు 10 రోజుల కిందటే చెప్పాను. నేను ప్రీపోల్ ఒపీనియన్ చూసిన తర్వాత, నేను రీసెర్చ్ చేసిన తర్వాత, నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాతే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ 2 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా నిలబడే పరిస్థితి లేదని నేను ఒక కన్క్లూజన్‌కి వచ్చినట్టు ఆ బేసిస్ మీదే ఒక వీడియో చేశాను. 2 వీడియోలు మీరు ఈ కామెంట్‌లో చూడండి, మీకు ఒక ఐడియా ఉంటది. తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. దాని మీద కూడా మన ఒపీనియన్ చెప్దాము. ఏంది పరిస్థితి అన్నది ఆల్రెడీ నేషన్‌లో కొన్ని ఒపీనియన్ పోల్స్ ఆల్రెడీ సర్వేలు చేస్తున్నాయి. పీపుల్స్ పల్స్ అయితేనేమి,
తర్వాత లోక్పాల్ అయితేనేమి వాళ్ళ ఒపీనియన్స్ ఆల్రెడీ చెప్పినట్టున్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో కానీ అట్ ద సేమ్ టైం జార్ఖండ్లో కానీ బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఈవెన్ కేకే సర్వేస్ కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ నెమ్మది చెప్పినట్టు తెలుస్తోంది. హర్యానా ప్రాంతానికి సంబంధించి దాదాపు 75 కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి చెప్తున్నారు. అంటే 15కు పడిపోతుందని చెప్పేసి <15కి బీజేపీ పడిపోతుందంటే ఎంత దారుణమైన డిఫీట్ ఒకసారి ఊహించుకోండి. ఇది కన్నా ఈ సర్వే కేకే సర్వే కన్నా సక్సెస్ అయిందనుకో దాదాపు కాంగ్రెస్కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ, బీజేపీకి అబిస్మాల్ ఫాల్ జరగబోతా అన్నట్టు తెలుస్తూ ఉంది. మనకి వరస్ట్ ఫెయిల్యూర్ ఇన్ దర్ కెరియర్ అన్నట్టు కనపడబోతా ఉంది మనకు హర్యానా ప్రాంతంలో. అదేవిధంగా మహారాష్ట్రలోనైతేనేమి జార్ఖండ్లోనైతేనేమి అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఎండ్ లోపల మహారాష్ట్ర ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కూడా దాదాపు పీపుల్ పల్స్ సర్వే చెప్పినట్టుంది క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టు కనపడతా ఉంది. ఇది కన్నా జరిగితే కన్నా దాదాపు నాకు తెలిసినంత వరకు బీజేపీ జైత్రయాత్ర క్లోజ్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఓన్లీ జస్ట్ ఇంకా ఫాల్ దాని డ్యామేజే జరగబోయేటట్టే కనపడతా ఉంది అప్కమింగ్ ఎలక్షన్స్లో. లెట్స్ సీ హౌ బీజేపీ ఈస్ గోయింగ్ టు handle it. We will see in upcoming videos. Thanks for watching so far. Have a nice day.